అయితే నిన్న మావోయిస్టులు ఒక లేఖ రాసినట్టు వార్తలు వచ్చినాయి. మావోయిస్ట్ అనంత్ పేరుతో ఈ లేఖ బయటకు వచ్చింది. ఇప్పుడు దీన్ని కొంతమంది ఫేక్ అంటున్నారు, కొంతమంది వాస్తవం అంటున్నారు. అంటే మేము ఆయుధాలు వదిలేస్తాము, దయచేసి మా అభ్యర్థన వినండి, మా విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోండి అని మూడు రాష్ట్ర ప్రభుత్వాల ముఖ్యమంత్రులకి, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ అండ్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులకి సో మావోయిస్టులు రాసిన ఈ లేఖ ఆయుధాలు మేము వదిలేస్తాము, కాల్పులను విరమించండి అని రిక్వెస్ట్ చేసినట్టుగా ఒక లేఖ బయటకు వచ్చింది. మావోయిస్టు అనంత్ పేరుతో ఈ లేఖ మనకు కనిపిస్తూ ఉన్నది. మొన్న అంతా సోషల్ మీడియాలో ఇదంతా కూడా వైరల్ అయింది. అయితే కొంతమంది దీన్ని కొట్టిపారేస్తారు, ఇదంతా ఫేక్ లెటర్ అంటున్నారు. అసలు వీళ్ళంతా కూడా ఎక్కడికక్కడ చీలిపోయి ఎక్కడెక్కడో ప్రాణాలు కాపాడుకోవడానికో లేకపోతే ఎక్కడో ఒక దగ్గర ఉన్నవాళ్ళు, అంటే కలిసి ఒక నిర్ణయం తీసుకొని మాట్లాడలేటువంటి సిచ్యువేషన్లో ఉన్న వీళ్ళు ఎట్లా లెటర్లు రిలీజ్ చేస్తున్నారు అన్నది కూడా ఒక క్వశ్చన్ మార్క్గా కనబడుతున్నది. అయితే వాళ్ళు ఏమన్నారు ఆ లెటర్లో అంటే, ఆయుధాలు వదిలేస్తాం, కాల్పులు విరమించండి, ఫిబ్రవరి 15వ తేదీ వరకు గడువు కోరుతూ మావోయిస్టుల ప్రతిపాదన, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులకు వినతి, పిఎల్జీఏ వారోత్సవాలను నిలిపేస్తున్నట్లు అనంత్ ప్రవక్తే పేరిట ఒక లేఖ విడుదలైంది. ఒక్కసారి చూడండి. ఇగో ఇక్కడ, ఆయుధాలు త్యజించి ప్రభుత్వం కల్పించే పునరావాస పథకాన్ని అంగీకరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ మావోయిస్టులు ప్రకటించారు. ఇందుకు ప్రభుత్వం కాల్పుల విరమణ పాటించాలని కోరుతూ మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ప్రత్యేక జోనల్ కమిటీ ప్రతినిధి అనంత్ ప్రవక్తే పేరిట సోమవారం ఒక ప్రకటన విడుదలైంది. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, విష్ణుదేవ్ సాయి, మోహన్ యాదవ్లను ఉద్దేశించి ఆ లేఖ రాశారు. చూశారు మీరు అందరూ ఆ లేఖ. ఆయుధాలను త్యజించడానికి, అంటే ఆయుధాలు వదిలేయడానికి మాకు ఫిబ్రవరి 15వ తేదీ వరకు సమయం ఇవ్వండి. అప్పటి వరకు భద్రతా బలగాల గాలింపు చర్యలను ఆపేయండి. ఆయుధాలు వదిలేయడం ద్వారా సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా నిలిపేయాలని కేంద్ర కమిటీ సభ్యులు సోను దాదా, చంద్రన్నలు ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని మేము సమర్థిస్తున్నాం. అయితే మా పార్టీ ప్రజాస్వామ్య కేంద్రీకరణ సూత్రాలకు కట్టుబడి ఉన్నందున మిగతా వారికి ఈ సమాచారాన్ని చేరవేయడానికి కొంత సమయం పడుతుంది. అందుకే ఫిబ్రవరి 15వ తేదీ వరకు గడువు అడిగామే తప్ప ఇందులో మరెలాంటి ఉద్దేశం లేదు. ఈ విషయంలో మమ్మల్ని నమ్మాలి అని అభ్యర్థిస్తున్నాం. మేము ఏటా నిర్వహించే పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ వారోత్సవాలను సైతం ఆపేస్తున్నాం. రాబోయే రోజుల్లో సాయంత్రం ప్రాంతీయ వార్తల ప్రసారానికి ముందు రేడియోలో మేము చేసిన ప్రకటనతో పాటు ప్రభుత్వ స్పందన కూడా ప్రసారం చేయండి. ఎందుకంటే రోజువారీ వార్తలు తెలుసుకోవడానికి మా సహచరులకున్న ఏకైక మార్గం రేడియోని. దీని తర్వాత మేము మరొక ప్రకటన విడుదల చేయడంతో పాటు ఆయుధాలు త్యజించడానికి ఖచ్చితమైన తేదీని ప్రకటిస్తాం. ఈలోగా కొందరు ప్రజాప్రతినిధులను, పాత్రికేయులను కలిసే అవకాశం 3 రాష్ట్రాల ప్రభుత్వాలు మాకు ఇస్తాయని ఆశిస్తున్నామని అనంత్ ఆ లేఖలో ఆకాంక్షించారట. మరి ఎవరి అనంత్ అనేది ఆ పార్టీలో పేరా లేకపోతే రియల్ పేరా ఏంది? సరే, పార్టీ పేరుతోనే లేఖలు రిలీజ్ అవుతాయి. మరి ఎవరు అన్నది క్లారిటీ లేదు. ఒక్కసారి లక్ష్మణ్ గారికి ఫోన్ చేద్దాం. ప్రొఫెసర్ లక్ష్మణ్ గారు, గడ్డం లక్ష్మణ్ గారు, వాళ్ళకు కొంత క్లారిటీ ఉండే అవకాశం ఉంది. హలో లక్ష్మణ్ గారు, నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఒక చిన్న విషయం మీద మీకు ఫోన్ లైన్ లోకి తీసుకున్నా, మాట్లాడతారా? ఇప్పుడేనా? లైవ్ లో ఉన్నారు మీరు. ఏం లేదు, ఇప్పుడు నిన్న ఒక లెటర్ వైరల్ అయింది కదా, మావోయి అనంత్ పేరుతో ఒక లెటర్ వచ్చింది కదా. అవును. ఆ లెటర్ ఏంటి అంటే, నిజమేనా? మావోయిస్టులు అదే అడుగుతున్నారా, లేకపోతే కొంతమంది ఏమో ఇది ఫేక్ లెటర్ అని అంటున్నారు? మీకేమైనా సమాచారం ఉందా? అంటే ఇప్పుడు నెలకొని ఉన్న ఈ పరిస్థితుల్లో అంత అయోమయంగా ఉన్న ఈ నేపథ్యంలో ఆ తర్వాత వాళ్ళు రాసిన తీరు, ముగ్గురు సీఎంలకు రాసిన తీరు, అదంతా కొంత గందరగోళ పరిస్థితులే ఉన్నాయి. ఓకే. ఏది కూడా నిజం అని చెప్పలేము. స్టేటు రకరకాలుగా ప్రజలతో ఆడుతున్న నాటకాల్లో ఎన్నెన్నో అంశాలు పైకి వస్తున్న సందర్భం ఇది. ఓకే. అందుకని ఒకవేళ దాన్ని నిజం అనుకుంటే వీళ్ళకు వచ్చిన సమస్య ఏంటంట, చంపేయటానికి తొందర ఎందుకంట వీళ్ళకు. ఆ తర్వాత మార్చి 31కి ఉన్న శాంక్టిటీ ఏంటంట, అంటే ఎంత తొందరగా దోసి పెడదాం వనరులు అంటే అంత తొందరగా అనేది, తొందరగా దోసి పెట్టి దేశాన్ని కొల్లగొట్టి ప్రజల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నాలకు కేంద్ర ప్రభుత్వం ఎందుకు తెరలేపింది అనేది ప్రజలు ఆలోచించుకోవాలి.
ఒకవేళ అది నిజం కాదనుకుంటే ఆ, నిజం కాదనుకుంటే ఇప్పుడు అట్లా దానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఎవరో ఒక వ్యక్తి ఆమ్, ఆ, ముగ్గురు ముఖ్యమంత్రులకు రాయటము, ఆ తర్వాత ఉమ్, ఆయన ఆ స్థాయి మనిషి కాకపోవటము, ఉమ్. ముగ్గురు ముఖ్యమంత్రులకు రాయటం అనే అంటే స్థాయి అనంత్ అనే కాకపోవటం. పేరు ఎవరికి ఉన్నదో అది అంటే ఎవరు పార్టీలో ఇంకా అన్నది. ఒరిజినల్ పేరు ఏది ఉంటుందో అది అలియాస్ కూడా రాయకపోవటం, ఆ, ఆ, రకరకాల అనుమానాలకు ఉంది, అవకాశం ఉంది. ఓకే. కనుక నమ్మటానికి, ఖచ్చితంగా అది నిజమని చెప్పటానికి ఈ ఈ దశలో అంటే అది 22 తేదీ వచ్చిందా, 25 22వ తేదీతో వచ్చింది. 22 తేదీతో వచ్చింది. 3 రోజులు అయింది. ఇప్పటి వరకు ఇంకా మనకు అక్కడి నుంచి బహిరంగంగా ఏం రాలేదు. ఆ, ఇంకా అందరికి వాళ్ళకు అయోమయమే, ఎక్కడి నుంచి ఏ లెటర్ పోతుందో, ఎక్కడి నుంచి ఏ సమూహాన్ని ఎమ్మడి పెట్టుకొని వెళ్ళిపోతున్నారో ఆ, అనేది ఇటువంటి గందరగోళ పరిస్థితులు సృష్టించి ఉమ్, నన్ను ఇటువంటి డ్రామాలకు తెర తీసినప్పుడు వాళ్ళు అడిగిండ్రు, చర్చలు పెట్టి మేము అందరం కూర్చొని మాట్లాడుకునే అవకాశం ఇవ్వండి అని ఏడాది నుంచి ఉమ్. అడుగుతూనే అంటే ఉన్నారు. వాళ్ళేమో దానికి ప్రభుత్వం జవాబు ఏమంటుంది, వీళ్ళు చర్చలను అంటున్నారంటే మళ్ళీ వాళ్ళు ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడడానికి మళ్ళీ రీగెయిన్ అవ్వడానికి ప్రయత్నం చేస్తారు తప్ప అన్నది కదా వాళ్ళ ఆలోచన. నీ దగ్గర 7 లక్షల సైన్యాన్ని దింపితివి, ఉమ్, 650 క్యాంపులు పెడితివి, ఇన్ని ఏళ్లలో రీగేన్ గాంధీ ఉమ్, నీవు ఇస్తున్న 3 నెలలు అది చెప్పుకోవటానికి ఇవి చెప్తున్నారు గాని, ఉమ్, చంపటానికి తొందరపడే ఆతృతలో అట్లా మాట్లాడుతున్నారు గాని, ఉమ్, చెల్లా చెదరై ఎక్కడికక్కడ దిక్కుముక్కు లేకుండా ఉన్న పరిస్థితుల్లో అప్పటికప్పుడు 3 నెలల్లో, 6 నెలల్లో, 4 నెలల్లో ఉమ్. రీగేన్ అయ్యే అవకాశాలు ఎక్కడ ఉంటాయి? ఓకే. ఇదంతా ఒక ఫ్యాసిజం ఒక అత్యున్నతమైన దశకు చేరుకున్న తర్వాత ఉమ్, మనుషులు, పాలకులు బలగాలు ఉన్నాయని, బలం ఉందని, ఉమ్, అధికారం ఉందని దుర్వినియోగం చేసే ఆ పద్ధతి కాకపోతే యా, ఇది ఇంకా ఇప్పుడు ప్రజాస్వామ్య స్వభావము లక్షణమే కొరబడిపోయింది పాలకులల్లా. ఒక మానవీయ విలువలు, మానవత్వము, మనిషిని చంపటము అనేది చేతిలోకి తీసుకోవటము, ఒక న్యాయ వ్యవస్థను నిర్వీర్యం చేయటము, న్యాయ వ్యవస్థకు విలువ ఇవ్వకపోవటము, రైట్ సార్, రాజ్యాంగానికి విలువ ఇవ్వకపోవటం అనే ఇవన్నీ సంతరించుకున్న తర్వాత ఓకే, కర్కశంగా వ్యవహరిస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. రైట్ సార్, థ్యాంక్ యూ. సో ఇది ఫేక్ లెటర్ అన్న అనుమానాలు కూడా వాళ్ళు కొంత వ్యక్తం చేస్తున్నారు. రియల్ అయినా కూడా అన్న దాని విషయంలో కూడా వాళ్ళు ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఒక 2-3 నెలల సమయం వాళ్ళకి ఇస్తే పోయేదేముంది, చర్చలు జరిపితే పోయేదేముంది, సైన్యం అంతా మీరే కదా, మీ చేతిలోనే ఉంది కదా అన్నది వాళ్ళ లైన్. ఇందులో ప్రధానంగా ఈ లెటర్లో రాసింది ఏంటంటే 3 రాష్ట్రాల ప్రభుత్వాలు కొంతమంది ప్రజాప్రతినిధులు మరియు జర్నలిస్టులను కలిసే అవకాశాన్ని మాకు ఇస్తాయని మేము ఆశిస్తున్నాం. తద్వారా మేము త్వరలోనే సామూహికంగా ఆయుధాలు త్యజించి ప్రభుత్వ పునరావాస ప్రణాళికను అంగీకరించడానికి ఒక నిర్దిష్ట తేదీని ప్రకటించగలము. అయితే పైన పేర్కొన్న తేదీ వరకు భద్రతా దళాలు తాత్కాలికంగా కార్యకలాపాలు ఆపేసి ప్రభుత్వం ఈ ప్రక్రియకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తేనే ఇది సాధ్యమవుతుంది. ఈ పిటిషన్ జారీ చేసిన తర్వాత మేము ప్రభుత్వ ప్రతిస్పందన కోసం కూడా వేచి ఉంటాము. వారు రాబోయే కొద్ది రోజులు సాయంత్రం ప్రాంతీయ వార్తా ప్రసారానికి ముందు రేడియోలో మా ప్రకటన మరియు వారి ప్రతిస్పందనను ప్రసారం చేయడం మంచిది. తద్వారా అది మా సహచరులకు వీలైనంత త్వరగా చేరుతుంది. దీని తర్వాత మేము మరొక పత్రికా ప్రకటన విడుదల చేస్తాము మరియు ఆయుధాలు వదులుకునే ఖచ్చితమైన తేదీ కూడా ప్రకటిస్తాము అని ఈ లెటర్లో వాళ్ళు ప్రస్తావించడం జరిగింది. సో వీళ్ళు ఏమడుగుతున్నారంటే వీళ్ళు అడుగుతున్న డేట్ ఏంటంటే, నన్ను నమ్మండి, ఇంత సమయం అడగడానికి మాకు ఎటువంటి నిగూఢ ఉద్దేశం లేదు. త్వరగా కమ్యూనికేట్ చేయడానికి మాకు వేరువేరు సులభమైన మార్గాలు లేనందున దీనికి ఇంత సమయం పడుతుంది. ఇది కొంచెం ఎక్కువ అని మేము అర్థం చేసుకున్నాము. కానీ ఇది మావోయిజాన్ని అంతం చేయడానికి ప్రభుత్వం విధించిన గడువు మార్చి 31, 2026 లోపుగానే ఉన్నది. సో వీళ్ళు అడుగుతున్నారు ఫిబ్రవరి 15, 2026 వరకు సమయం ఇవ్వండి మాకు అని అడుగుతున్నారు వీళ్ళు. సో గవర్నమెంట్ ఏమంటుంది, మార్చి 31, 2026 కల్లా మిమ్మల్ని లేపేస్తామని గవర్నమెంట్ అంటున్నది, మిమ్మల్ని లేకుండా చేస్తామని గవర్నమెంట్ అంటున్నది.
సో మీరు పెట్టిన గడువు లోపుగానే అడుగుతున్నాం కదా, మాకు కొంచెం అవకాశం ఇవ్వండి అని వాళ్ళు అడుగుతున్నారట. మరి ఇది నిజమా ఫేకా? రకరకాల వార్తలు వినబడుతున్నాయి. ఇన్నయ్య గారు లైన్లో ఉన్నారు. ఇన్నయ్య గారు నమస్తే. నమస్తేనే. ఇప్పుడు ఈ లెటరు నిజమా ఫేకా? ఇప్పుడు అనంత్ అనే వ్యక్తి గతంలో ఏమైనా పేరు విన్నారా మీరు? అంటే మావోయిస్ట్ అనంత్ ఇప్పుడు ఏదైతే ఎంఎంసి పేరుతోటి వచ్చినటువంటి లెటరు అది పూర్తిగా అవాస్తవంగా అందరికి అనిపిస్తున్నది. నాకే కాదు, ఇంటెలిజెన్స్ వాళ్ళే మొత్తుకుంటారు, ఐబీ వాళ్ళు మొత్తుకుంటారు, ఎస్ఐబి వాళ్ళు మొత్తుకుంటారు. అసలు ఎవడు వీడు అనంత్ అనేటోడు ఇప్పటి వరకు మావోయిస్ట్ పార్టీ చరిత్రలో కేంద్ర కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు అటువంటి లెటర్ రిలీజ్ చేయాలంటే ఖచ్చితంగా కేంద్ర కమిటీ సభ్యుల స్థాయి అయితే మాత్రమే రిలీజ్ చేసే అర్హత ఉంటది. ఓకే, మరి అనంత్ ఎవరట? అనంత్ ఇంటెలిజెన్స్ వాళ్ళు, మీడియా వాళ్ళందరూ కూడా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఎంఎంసి కమిటీ అంటే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఒక బ్యూరో అన్నట్టు. బ్యూరోలు ఏర్పాటు చేసుకున్నది మావోయిస్ట్ పార్టీ. దండకారణ్యం అని, లేకపోతే ఇట్లా ఏవేవైతే ఉన్నాయో పశ్చిమం అని, దక్షిణం అని వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి రాష్ట్రాల వారీగా లేకపోతే టెరిటరీ వారీగా ఏర్పాటు చేసుకున్నటువంటి బ్యూరోలలో ఈ ఎంఎంసి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఇన్ఛార్జ్ గా చెప్పబడుతున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి ఇప్పటి వరకు మావోయిస్ట్ పార్టీ చరిత్రలో ఆ పేరు ఊరున్నోడు ఎవడు లేడని వాళ్ళు అంటున్నారు. అసలు అనంత్ అనే పేరే లేదా? ఆ పేరు గల వ్యక్తి ఎవ్వరు లేరు అని మేమనడం కాదు, ఇంటెలిజెన్స్ వాళ్ళు, ఐబీ వాళ్ళే మొత్తుకుంటారు. వీడెక్కడి నుంచి పుట్టుకొచ్చిండు, వీడెవడు, అసలు వీడు, ఈ లెటర్ ఏంది, ఈ లెటర్ వెనక ఉన్న అర్థం ఏంటిది, సృష్టికర్తలు ఎవరు అనేది వాళ్ళే తలకాయలు పట్టుకొని వాళ్ళు మొత్తుకుంటా ఉన్నారు. అనేక మంది మాజీ నక్సలైట్లకు ఫోన్ చేసి అసలు ఇటువంటి వాడు ఎవడన్నా ఉన్నాడా, వాడు ఉంటే వాడు ఏ రాష్ట్రం వాడు, వాడు తెలుగోడా, లేకపోతే మహారాష్ట్ర వాళ్ళ, ఛత్తీస్గఢ్ ఏ రాష్ట్రం అనేది వాళ్ళే అర్థం కానటువంటి పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి అసలు అందులో ఇక్కడ వాడినటువంటి ఆ పదాలు గాని, ఆ వ్యాకరణ మొత్తంగా కూడా, ఆ రాష్ట్ర విధానం గాని మొత్తంగా కూడా ఒకప్పుడు ఏదైతే ఈ మల్లోజుల వేణుగోపాలరావు గాని, తక్కలపాలి వాసుదేవరావు గాని వాళ్ళ పేర్లతో వచ్చినటువంటి లెటర్లు ఏవైతే ఉన్నాయో దాదాపుగా దానికి దగ్గరగా కనపడతా ఉన్నది. రైట్, ఓకే ఓకే అన్న, పోలీస్ వాళ్ళే తేల్తారు దీన్ని నిజమా అబద్ధమా అని. రైట్ రైట్, థ్యాంక్ యూ. రైట్, సో ఇంతవరకు అయితే ప్రభుత్వం నుంచి, పోలీసుల నుంచి లెటర్ మీద అయితే ఎక్కడ కూడా స్పందన కూడా రాలే. అటువైపు నుంచి రాలే, మళ్ళీ దాని తర్వాత ఇటువైపు నుంచి కూడా రాలే. మరి ఎవరు అనంత్ అంటే ఎవరు లేరని అంటున్నారు, ఉన్నారని అంటున్నారు, రకరకాల వార్తలు వస్తున్నాయి. నెక్స్ట్